స్వాగతం అందరికి కూడా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మనం షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేసాము అనుకుందాం. సో దాని యొక్క రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే ఈరోజు ఎక్స్పైరీ జరిగింది. సో ప్రాక్టికల్గా మనం అసలు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒక ఐడియా కోసం ఒక టెస్టింగ్ అనేది చేద్దాం. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫ్రెండ్స్. మనం చూస్తే ప్రీవియస్ డే క్లోజింగ్ ఇది అప్రాక్సిమేట్ ఏంటంటే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసరికి 39,339. ఓకే, ఇది నిన్నటిది నేను మాట్లాడుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఈ స్ట్రాడల్ అనేది సెల్ చేసాం అనుకుందాం. స్ట్రాడల్ అంటే నిన్న వీడియో అనేది అప్లోడ్ చేసాం. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. స్ట్రాంగిల్ అంటే ఏంటి, స్ట్రాడల్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ స్ట్రాడల్ అంటే మనకి సింపుల్ గా ఒకటే స్ట్రైక్ యొక్క కాల్ అండ్ పుట్టు. సో ఇప్పుడు మనం ఏంటంటే 39,300 రఫ్ గా తీసుకుందాం. దాని యొక్క కాల్ ప్రైస్ డైలీలో ఎంత ఉందంటే, అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ లో మనం ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసామని అనుకుందాం. సో నిన్న క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి 235 కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి నిన్నటి క్లోజింగ్ ప్రైస్ 200 రూపీస్ కనిపిస్తుంది. 199 అంటే 200, ఒకటేమో 235, ఒకటేమో 200. ఈ రెండు కూడా మనం సెల్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దాని రిజల్ట్ అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఒక లాట్ అనేది 39,300 కాల్ అనేది మనకి 235 దగ్గర మనం షార్ట్ చేసాం -1. అదేవిధంగా 39,300 పుట్టు అంటే మనం షార్ట్ చేసాం కాబట్టి రెండు కూడా పుట్టు కాల్ ఇది ఒకటే స్ట్రైకింగ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ స్ట్రాడల్ అంట. సో ఇది వచ్చేసరికి 200 రూపీస్ దగ్గర ప్రీమియం దగ్గర షార్ట్ చేసాం. సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే దాకా హోల్డ్ చేసాం, మనం ఏం చేయలేదు. సో ద రిజల్ట్ అనేది ఇక్కడ చూస్తే మనకి 3,600 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి 2.09% అనేది ప్రాఫిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ పాయింట్ దాటితే మనకి లాస్ అనేది వస్తుందని చెప్పేసి. చూడండి, రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. 38,865 అంటే 39,735 దాకా ఉంది. ఆల్మోస్ట్ మనకి ఒక 900 పాయింట్స్ అనేది ఇక్కడ ఒక రేంజ్ అనేది మెయింటైన్ చేశారు. ఆ 900 పాయింట్స్ అనేది దాటితే అప్పుడు ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే లాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసరికి అంటే మనం డిప్లాయ్ చేసిన మార్జిన్ దీనికి 1,73,000 ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సింపుల్ గా ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటే కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏ పాయింట్ దాటితే మనకి డౌన్ సైడ్ ఓకే లాస్ అనేది స్టార్ట్ అవుతుందో మనం ఏమంటాం, దాన్ని లోవర్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఏ పాయింట్ దాటితే అప్ సైడ్ మనకి లాస్ అనేది స్టార్ట్ అవుతుందో ఓకే దాన్ని మనం ఏమంటే అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. సో ఈ రేంజ్ లో ఉన్నంతసేపు ఏంటంటే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఇందులో 10,850 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కరెక్ట్ గా ఇక్కడ ఎగ్జాక్ట్ గా 39,300 దగ్గర ఏదైతే నిన్న మనం షార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గర కనుక క్లోజింగ్ అనేది అయితే అంటే డోజీ అనేది ఫార్మేషన్ జరిగితే 10,850 రావడం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే లాస్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇదర్ సైడ్ మనం హెడ్జింగ్ అనేది తీసుకోలేదు కాబట్టి మనకి లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ దీన్ని ఎలా హెడ్జ్ చేయొచ్చు? ఓకే, సో మార్జిన్ బెనిఫిట్ కోసం ఇక్కడ చూడండి మనకి 1,73,000 అనేది మార్జిన్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి మనం ఎలా హెడ్జ్ చేసుకోవచ్చు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు 39,300 కాల్ ఉంది. ఓకే, అదేవిధంగా 39,300 పుట్ ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఒక 300 పాయింట్స్ పైకి వెళ్దాం, 300 పాయింట్స్ కిందకి వెళ్దాం. సో 39,600 కాల్ అనేది తీసుకుందాం. ఓకే, అదేవిధంగా 300 పాయింట్స్ కింద కంటే 39,000 పుట్ అనేది తీసుకుందాం. 39,000 పుట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవి నిన్నటి ప్రైస్ తో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ముందు కాల్ ని నిన్నటి క్లోజింగ్ ప్రైస్ అనేది చూద్దాం. 100 రూపీస్ తో మనం హెడ్జింగ్ చూసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కర్సర్ పెట్టినప్పుడు క్లోజ్ ఎంత ఉందంటే 102 రూపీస్ ఉంది. నేనేం చేస్తున్నా అంటే దీన్ని బయింగ్ చేస్తున్నాను. ఎంత 39,600 కాల్ ని 39,600 కాల్ ని మనం ఏంటి 100 రూపీస్ దగ్గర 102 రూపీస్ దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని బై చేస్తున్నాం హెడ్జింగ్ కోసం.
ఓకే ఫ్రెండ్, ఇది 39,600 కాల్ని 1 or 2 రూపీస్ దగ్గర బై చేస్తున్నాం, యాడ్ చేసాం ఒక పొజిషన్. నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ 39,000 పుట్టు మనకి ఎంత ఉందో చూద్దాం. నిన్న క్లోజింగ్ ప్రైస్ అనేది కావాలి మనకి, ఇక్కడ 96 రూపీస్ అనేది ఉంది. సో దాన్ని కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి 39,000 పుట్టు 1 or 2 రూపీస్ ఉంది. దీన్ని కూడా ఏంటంటే మనం బై చేస్తున్నాం ఫ్రెండ్స్, యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్ అనమాట. ఈ హెడ్జింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చూడండి, రెండు కూడా ఇక్కడ సేమ్ కాల్ అండ్ పుట్టుని అమ్మేసాము. దాని తర్వాత మనం ఏంటంటే కాల్ని బై చేసాము, అందులో లాస్ వచ్చింది. పుట్టును బై చేసాం, అందులో లాస్ వచ్చింది. ఓవరాల్గా ఏంటంటే మనకి 1471 రూపీస్ అనేది ఇక్కడ 14,471 ఓకే 1471 అనేది లాస్ రావడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు మార్జిన్ బెనిఫిట్ అయితే రావడం జరిగింది 49,000 రూపీస్లోనే మనకి ఇదంతా ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఈ కేసులో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఓటీఎంస్ బై చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఓటీఎంస్ బై చేసాం, ఈ రెండు కూడా లాస్ వచ్చినాయి. ఎందుకంటే ఆబ్వియస్ గా మనకి విత్ ఇన్ ద రేంజ్ అనేది జరిగింది కాబట్టి ఈ ఓటీఎంస్ ఏంటంటే మీనింగ్ లెస్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే హెడ్జింగ్ కోసం ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా నేను ఏం చేస్తున్నాను అంటే డిలీట్ చేసేస్తున్నాను. హెడ్జింగ్ ఇంకో పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ హెడ్జింగ్ కోసం మార్జిన్ బెనిఫిట్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఒక 600 పాయింట్స్ అనేది దూరంగా వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా మనం 300 పాయింట్స్ వెళ్ళాం కదా, 600 పాయింట్స్ అనేది వెళ్దాం. సో 39,900 కాల్ అనేది తీసుకుందాం, 900 కాల్. అదేవిధంగా మనకి ఇక్కడ 38,700 పుట్ అనేది చూద్దాం. 38,700 అంటే కిందకి 600 పాయింట్స్ వచ్చాం మనం. అయితే నిన్నటి ప్రైస్ కాల్ ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది, ఆబ్వియస్ గా మనకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనకి క్లోజింగ్ అనేది 35 రూపీస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది కాల్ ఆప్షన్ కదా. ఎంత కాల్ తీసుకున్నాం మనం? 39,900 కాలు, 39,900 కాలు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 35 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. సో 35 రూపీస్. దీన్ని ఏం చేస్తున్నాం మనం? బై చేస్తున్నాం, ఒకటి అనేది యాడ్ చేసాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే పుట్ అనేది 38,000 పుట్ అనేది మనం తీసుకుంటున్నాం. దీని ప్రైస్ వచ్చేసరికి క్లోజింగ్ ప్రైస్ 45 రూపీస్ అనేది ఉంది. 38,700 పుట్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం. 44 ఉందా? 44 ఉంది, రఫ్గా 45 వేసుకోవచ్చు. దీన్ని కూడా ఏంటో బై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన ప్రాఫిట్ లో హెడ్జింగ్ తీసుకున్నాం, మార్జిన్ బెనిఫిట్ ఇక్కడ 58,000లో వచ్చేస్తుంది. మనకి ఎంత 600 పాయింట్స్ పైకి వెళ్ళాం. ఎందుకు? 1,72,000 అనేది మనకి ఇందాక మార్జిన్ అవసరమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే మార్జిన్ బెనిఫిట్ అనేది తెచ్చుకోవాలి అనుకోవడం కోసం కొంత లాస్ అనేది మనం పే చేసాం. సో ఇక్కడ మనకి ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ వైజ్ గా చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ గా 1,72,000 అనేది యూజ్ చేసాం అనమాట. సో అదే 1,72,000 ని మనం ఏంటంటే 3 లాట్స్ అనేది ట్రేడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన ప్రాఫిట్ అనేది యాక్చువల్ గా పెరిగింది పర్సంటేజ్ లో. మనకి ఎంతకుముందు ఎంత వచ్చిందంటే ఇక్కడ పర్సంటేజ్ వైజ్ గా 2% మాత్రమే వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే 2.8% దాకా వచ్చింది అనమాట. సో 0.8% దగ్గర దగ్గర ఒక 1% అనేది మనకి రిటర్న్ పెరిగింది. బట్ ఏంటంటే నంబర్ ఆఫ్ లాట్స్ కూడా మనం పెంచుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దీని ఏం చేస్తున్నామంటే మనకి 2.5 to 3 లాట్స్ అనేది రావడం జరుగుతుంది. నేనేం చేస్తున్నానంటే అన్ని కూడా 2 లాట్స్ కి చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మనకి 1.7 కి 2.5 అలా వస్తాయి. ఇవన్నీ కూడా ఏదైతే మనం తీసుకున్నాం ఇవన్నీ కూడా మనకి 2 లాట్స్ కింద చేస్తున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ అనేది చెక్ చేద్దాం మనం. మనకి డెఫినెట్ గా ప్రాఫిట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ 3,000
రూపీస్ రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ 2 లాట్స్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనం 58,000 ఒక లాట్ వచ్చింది కాబట్టి 2 లాట్లు అనేది తీసుకున్నాం. ఓవరాల్ గా ఏంటంటే మనకి ఇక్కడ 2.8% ప్రాఫిట్ అనేది రావడం ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 1 lakh క్యాపిటల్ 1,16,000 క్యాపిటల్ కి మనకి 3,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఏంటంటే 1,72,000 అనేది యూజ్ చేసినప్పుడు మనకి ఓన్లీ 2,700 రావడం జరిగింది. సో ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే మనం హెడ్జింగ్ మార్జిన్ బెనిఫిట్ కోసం మనం అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉందనుకోండి నంబర్ ఆఫ్ లాట్స్ అనేది పెంచుకోవచ్చు మేడం. బట్ ఇక్కడ పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనం చూస్తే 1,16,000 కి మనకి 3,000 రూపీస్ అంటే ఓవరాల్ గా 2.8% రఫ్ గా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇంకా మనం మా ఈ కాస్ట్ హెడ్జింగ్ కాస్ట్ అంటాం దీన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ 35 రూపాయలు ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని సపోజ్ 15 రూపీస్ ఉన్న ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ కేసులో కూడా ఒక 15 రూపీస్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మనకి 4.95% అనేది రావడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి దూరంగా వెళ్ళటం ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవడం అనేది ఎంతైతే మనకు బెనిఫిట్ ఉంటుందో అదేవిధంగా రిస్క్ కూడా ఉంటుంది. సో మ్యాక్స్ ఏంటంటే మనం 500 పాయింట్లు 600 పాయింట్లు అనేది తీసుకోవడం బెటర్ అనమాట. అంతకుమించి ఎక్కువ దూరం వెళ్తే మనకు మార్జిన్ బెనిఫిట్ ప్లస్ ఇక్కడ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా ఓవర్ నైట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లైక్ హ్యూజ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయలేము అనమాట. ఇక్కడ 15 రూపీస్ చాలా చీప్ గా వచ్చిన ఏవైతే ఉన్నాయో హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఇక్కడ 15 రూపీస్ దాన్ని 15 రూపీస్ దాన్ని. బట్ ఏదైనా ఓవర్ నైట్ లో మనకి 5% 10% గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఏంటంటే ఇవి ప్రొటెక్ట్ చేయలేవు అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం మ్యాక్స్ ఒక 600 పాయింట్స్ దాకా వెళ్తే మనకి రీజనబుల్ గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.